అందరు మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. సో ఫ్రెండ్స్ మొన్న డీమార్ట్ వెళ్ళినా అని చెప్పినా కదా. సో ఏమేమి సామాన్ తీసుకొచ్చినా చూపిస్తారండి. మెయిన్ రీజన్ నేను డీమార్ట్కి వెళ్ళడానికంటే పిల్లల కోసము, ఎందుకంటే స్కూల్స్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. సో దానికోసం అనమాట. ఫస్ట్ పెన్సిల్ బాక్స్, ఇంకా వాటర్ బాటిల్స్, కమ్ బాక్స్ తీసుకురావడానికి వెళ్ళినా. ఇవి మాత్రం నా కోసం. వచ్చిందవా అన్ని కలర్స్ సబ్బూస్ సోప్స్ అనాలి మామ. సోప్స్ మమ్మీ మళ్ళీ ఒకసారి ఒక కార్డు మ్యాక్సిమం తినే వస్తువులు అంటే డ్రై నట్స్ ఉంటాయి కదా, కాజు బాదం, రైజిన్స్, ఇవన్నీ తేంగానే ప్లాస్టిక్ వాటిల నుంచి తీసి ఇట్లా స్టీల్ దాంట్లో వేసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టేస్తా అన్నమాట. సో కొత్త హ్యాండ్ కర్చీఫ్ తెచ్చిన. ఇది ఒకటి వచ్చేసి 20 రూపీస్ పడింది. 20 పెద్ద చిక్కి పాపకి క్యూట్ నెక్కర్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కిస్మిస్ అనమాట, రైజిన్స్. మిట్టికి చాలా ఇష్టం ఇవంటే. సో రాగానే ఇట్లా అయితే స్టీల్లో పెట్టేస్తా. 3 days లేట్ అయింది సామాన్ అంతా సర్దిలేసరికి. 2 days నుంచి వీడియో తీద్దామని అట్లనే సామాన్ పెట్టేసి ఉంచిన బ్యాగ్లో. సో అందుకే లేట్ అయింది అనమాట. నేను ఏ పని స్టార్ట్ పెట్టినా సరే మా చిక్కి పాప నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాతో పాటే ఉండి నాతో పాటే చేస్తూ ఉంటుంది. అసలు నా పని తక్కువ చేస్తుందా ఎక్కువ చేస్తుందా నాకే అర్థం కాదు. మీకేమైనా అర్థమవుతుందా అసలు నా పని తక్కువ చేస్తుందా ఎక్కువ చేస్తుందా అని? ఏమైనా తెలిస్తే కమెంట్ చేయొచ్చు కదా. ఈసారి అయితే కొన్ని సామాన్ తీసుకొద్దామనే వెళ్ళినా, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. సో టిఫిన్ బాక్సెస్, బాటిల్స్ అని. సో వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తక్కువ ఉండే. ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇంకా కొన్ని కావాల్సిన సామాను, పీనట్ ఆయిల్. నేనైతే ఎక్కువ పీనట్ ఆయిలే యూజ్ చేస్తా వంటకి. ఇంకా పారాషూట్ ఆయిల్, ఇంకా సర్ఫ్ ప్యాకెట్, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చినా అనమాట వాటితో పాటే. నేను మెయిన్గా కుషాయిగూడ డీమార్ట్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒకటి డ్రై ఫ్రూట్స్, 2 ట్రిప్లెక్స్ సోప్స్ అంటే బట్టల సబ్బులు. నాకు అవే కంఫర్ట్ అనిపిస్తాయి. ఎప్పుడు నేను బట్టలు ఉతకడానికి యూజ్ చేసిన ట్రిప్లెక్స్ సోప్స్ యూజ్ చేస్తా. అండ్ ఇంకా మోస్ట్ వచ్చేసి బిస్కెట్స్ అనమాట, 50-50 బిస్కెట్స్. సో నేను అవి తప్ప వేరేవి తినను కనుక నాకు అవి ఒకటే నచ్చుతాయి. ఈ 3 సామాన్ల కోసమైనా సరే మాకు దూరమైనా నేను కుషాయిగూడ డీమార్ట్కే వెళ్తా. ఇంటి దగ్గర కూడా డీమార్ట్ ఉంటుంది, కానీ చిన్నగా ఉంటుంది. అసలు కొన్ని సామానే దొరుకుతాయి. అందుకని ఇష్టం అనిపించదు అనమాట ఎక్కువ డీమార్ట్కి వెళ్ళడానికి. డీమార్ట్ అంటే మన ఊహ ఏంది, పెద్దగా అన్ని సామాన్లతోని ఫుల్ ఏసీ, అంతేనా? ఓ షట్, ఇంకో 2 సామాన్లు చూపించడం మాత్రం యాద్ మర్చిన. ఎందుకంటే అవి తేయంగానే మా మిట్టు తీసి బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే చెల్లెమ్మ వాటిని ఖరాబ్ చేసేస్తుందని. చూసేయండి మీరు కూడా. సో ఈ కంబాక్స్ వచ్చేసి 300 రూపీస్ పడింది. ఇంత ఎక్కువ రేట్ ఉన్నది కొనడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో లాస్ట్ టైం మా మిట్టుకి స్కూల్ బ్యాగ్ వాళ్ళ మామ తీసుకున్నాడు అనమాట. సో అది పర్లేదు, ఇప్పుడు నడుస్తుంది అని చెప్తే ఓకే అన్నాడు. మమ్మీ నాకు బ్యాగ్ వద్దు కానీ మంచి కంబాక్స్ కొని మమ్మీ నేను చూస్తా అన్నాడు. సర్లేండి, గుడ్డి కంటే మెల్లనయమే కదా. ఇప్పుడు 2 కావాలన్నాను అనుకోండి, ఒక 1000 రూపీస్ అయితే ఈజీగా అయిపోతాయి అని ఈ కంబాక్స్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి స్టీల్ బాటిల్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.